భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ డిఎస్సి 2021 ఇక మీదట ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, ఈ ఏడాది ఖచ్చితంగా ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, త్వరలోనే పరీక్షా తేదీలు వెల్లడిస్తామని, మరి మెగా డిఎస్సి నిర్వహించాలా లేదా సాధారణ డిఎస్సి నిర్వహించాలా అని ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఇదివరకటి వీడియోలోని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మరి త్వరలోనే లిమిటెడ్ డిఎస్సి అనేది నిర్వహించి అందులో ఏవైతే పోస్టులు మిగిలిపోతాయో వాటిని జనరల్ పోస్టుగా కన్వర్ట్ చేసి సాధారణ డిఎస్సి అనగా డిఎస్సి 2021ని విడుదల చేయడం జరుగుతుంది అని ఇదివరకే తెలియజేశాం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారం బయటికి వస్తుంది. అలాగే కడప జిల్లాలో అయితే ఇప్పటి వరకు 956 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ పై అభ్యర్థుల ఆశలు. డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులపై సాధారణ పరిపాలన ఆర్థిక శాఖతో చర్చిస్తున్నాం. టెట్ ఉపాధ్యాయ నియామక పరీక్ష కలిపి నిర్వహించాలా, విడివిడిగా నిర్వహించాలా అనే దానిపై ఆలోచిస్తున్నాం. ఏటా డిఎస్సి జరపాలని అనుకుంటున్నాం. ఇది ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ప్రభుత్వం తరపున వెల్లడించిన సమాధానం. ప్రభుత్వ పెద్దలు, కీలక ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న సందర్భాల్లోనూ డిఎస్సి నిర్వహణపై సానుకూల నిర్ణయమే ప్రకటిస్తుండటంతో ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. జిల్లాలో వేల మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసి అందులో మిగిలిన వాటిని జనరల్గా మార్చి సాధారణ డిఎస్సిని ప్రకటిస్తారని చెబుతున్నారు. జిల్లాలో 2021 జనవరి నాటికి మొత్తం 956 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు తేల్చారు అనగా కడప జిల్లాలో. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఉర్దూ కింద స్కూల్ అసిస్టెంట్ల గణితం 3, పిఎస్ 5, బిఎస్ 2, ఎస్ఎస్ 5, లాంగ్వేజ్ పండిట్లు ఉర్దూ 4, మొత్తంగా 19 పోస్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా లిమిటెడ్ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు. ఇక సాధారణ డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చూస్తే జిల్లాలో అనగా కడప జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 130, ఎస్జిటిలు 807 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి 2018లో మొత్తంగా 226 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 24, పీఈటీ 21, తెలుగు మాధ్యమం 13, ఉర్దూ మాధ్యమం 8 పోస్టులకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా డిఎస్సి ఎప్పుడు ప్రకటించనున్నారు, ఏ తేదీని కటాఫ్గా తీసుకొని ఖాళీల వివరాలు ప్రకటించనున్నారు, ఎన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు, నిర్వహణ ఏ విధంగా ఉండనుంది తదితర ప్రశ్నలు, అభ్యర్థులు పోస్టుల భర్తీ ఆశలు, ప్రభుత్వ అనుకూల నిర్ణయంపై అభ్యర్థుల నమ్మకంతో ముందుకు కదులుతున్నారు. మొత్తానికి డిఎస్సి 2021 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వారి యొక్క ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. మరి కడప జిల్లాలో అయితే 956 ఉపాధ్యాయ ఖాళీలు అనేవి ఉన్నాయి సాధారణ డిఎస్సికి సంబంధించి. ఇక లిమిటెడ్ డిఎస్సిలో 19 ఖాళీలు అనేవి ఉన్నాయి అనే సమాచారం మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇదే విధంగా మిగిలిన జిల్లాల్లో కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని ప్రభుత్వం సేకరించిన తర్వాత ఫైనల్గా లిమిటెడ్ డిఎస్సి విడుదల చేసి దాని తర్వాత సాధారణ డిఎస్సి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది డిఎస్సి 2021కి సంబంధించి ఇప్పుడున్నటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.